హాయ్ అండి, అందరికీ ముందుగా భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు అండి. ఇంకా సంక్రాంతి వస్తుంది అంటే వారం 10 రోజుల ముందుగానే అందరూ మొదలు పెట్టేది చకినాలు. చకినాలు అంటే ఒక ఎమోషన్ అండి. అందరికీ అది చాలా ఇష్టం. కొంతమంది అయితే ఇంకా అది చేసిన తర్వాత డైలో అదే పనిగా బ్రేక్ఫాస్ట్గా ఒక వారం 10 రోజులు అయితే లాగించేస్తారు. అంత ఇష్టంగా తింటారు అందరూ ఈ చకినాలు. ఈ చకినాలు మంచిగా కరకరలాడుతూ క్రిస్పీగా రావాలి అంటే మంచిగా వాటిని శుభ్రంగా కడగాలండి. ఫస్ట్ ఒక 4-5 సార్లు మంచిగా కడగాలి. కడిగిన తర్వాత వాటిని నీళ్ళన్నీ పోయేలాగా ఒక కాటన్ క్లాత్లో వేసి మంచిగా నీళ్ళన్నీ వడగట్టాలి. బియ్యం కొంచెం వాటర్ లేకుండా ఆరిన తర్వాత వాటిని పిండి పట్టించాలి. పిండిని ఒక చెద్దర్లో పోసి అందులో వాటికి కావలసిన నువ్వులు, ఓమ, ఉప్పు, కొంచెం జీలకర్ర అన్నీ వేసి బాగా కలిపి మనం చకినాలు చుట్టడానికి వీలుగా వాటర్ పోసి పిండినైతే మంచిగా కలుపుకోవాలి. అది పిండి ఎంత నానితే మనకు చకినాలు చుట్టడానికి తీగ అంత బాగా వస్తుంది. కాబట్టి మనం చేసే ముందుగానే పిండి మొత్తం కలిపి పక్కన పెట్టుకుంటే చాలా బాగా చకినాలు వస్తాయండి. అవి వేసి ఒక చెద్దర్లో వేసి చుట్టిన తర్వాత కొంచెం ఆరిన తర్వాత వాటిని ఒక చిన్న జలిగంటతో తీసి వాటినైతే కాగుతున్న నూనెలో వేసుకొని మంచిగా రెడ్ కలర్ వచ్చే వరకు అయితే మంచిగా కాల్చుకోవాలండి. అలా కాల్చుకొని తిన్న తర్వాత చూడండి ఎంత బాగుంటాయో. చకినాలను చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. ఇంకా చూస్తారెందుకు, మీరు కూడా మొదలెట్టేయండి ఇంకా ఈ చకినాలు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరూ మా ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.